హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పడేసే వాటితో పలు ఉపయోగాలని మన ఛానల్లో ఎక్కువ కంటెంట్ అంతా కూడా దాదాపుగా వేస్ట్, అంటే మనము ఇంకా వద్దు పనికిరావు అనుకుని పడేసే వాటితో మరొకసారి ఏదో ఒక రకంగా యూజ్ చేసుకునే వీడియోస్ దాదాపు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. సో అలాంటిదే ఇది ఒక వీడియో అనమాట. మనమైతే ఆయిల్ ప్యాకెట్లు దాదాపు ఎక్కువ ఇలాగ ప్యాకెట్స్ అంటే మంత్లీ 4-5 ప్యాకెట్లు వాడుతూ ఉంటాము. అలాంటప్పుడు ఏంటంటే ఈ ప్యాకెట్లని ఆయిల్ ఆన్ చేసుకొని పడేస్తూ ఉంటాం కదా. ఒక నెల ఒక ప్యాకెట్లని ఇలాగా చేసి చూడండి, మీకైతే చాలా రకాలుగా ఉపయోగపడతాయి. అంటే ఆయిల్ అయిపోగానే పడేయకుండా ఎత్తి పెట్టుకుంటా ఉండండి. ఒక 4-5 ప్యాకెట్లు అలాగా పెట్టుకుంటా ఉండండి. మనం చపాతీ పిండి కలుపుతూ ఉంటాం కదా, ఆయిల్ వేసి చేస్తూ ఉంటారు ఎక్కువ మంది. అలాగా ఆయిల్ వేసే ముందు ఈ ప్యాకెట్లో మనము అన్ని ముద్దలు చేసేసుకొని ఆయిల్ ప్యాకెట్లలో వేసేసి మనము చపాతీతో కర్రతో రుద్దేసుకున్నాము అంటే మనకి ఆయిల్ అవసరమే లేకుండా ఉంటుంది. కొన్ని ప్యాకెట్లలో అయితే ఇలాగ కార్నర్గా తిప్పి పెట్టామనంటే దాంట్లో నుంచి డ్రాప్స్గా ఆయిల్ కూడా లీక్ అవుతూ ఉంటుంది, పడుతూ ఉంటుంది. సో అలాగా యూజ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఎక్కువగా అయితే ఈ రోజులలో జొన్న రొట్టెలు, సొద్ద రొట్టెలు ఇలాగా రొట్టెలు చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు కదా. సో అలాంటి వాళ్ళకైతే చాలా అంటే చాలా కన్వీనెంట్గా ఉంటుంది అనమాట. ఇలాగ ఆయిల్ ప్యాకెట్ మీదనే మీరు ఇలాగ రొట్టెని ఒత్తేసుకున్నారనంటే ఇదేంటంటే ఎటంటే అటు ప్యాకెట్ ఇది మోల్డ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం తీసుకునేదానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. రొట్టెలు కొంచెం మందంగా రావడమో సరిగా చేయడం రాకపోయిన వాళ్ళు ఇలాగ తీస్తున్నప్పుడు రొట్టె విరిగిపోతూ ఉంటుంది అనమాట. అలా అవ్వకుండా ఇది బాగా కంఫర్ట్గా వస్తుంది అనమాట. చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా. మనకి ఇంకా కావాల్సినంత పిండి అంతా అయిపోయిన తర్వాత కొంచెం మిగులుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మిగిలిన పిండిని, లేదంటే ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళు మార్నింగ్ పిండి కలిపి పెట్టుకొని పోతారు, ఎందుకంటే నైట్ వచ్చేసరికి చాలా తొందరగా చేసేసుకోవచ్చు అని. అలాంటి వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు కదా. మార్నింగ్ చేసి పెట్టుకున్న పిండిని ఈవినింగ్ వరకు అయితే ఇలా కవర్లో పెట్టేస్తే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా చాలా సాఫ్ట్గా మంచిగా ఉంటుంది అనమాట, గట్టిపడకుండా. అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే వాళ్ళైనా కూడా పైన ఒక లేయర్ అంతా నల్లగా అయిపోతూ ఉంటుంది కదా. ఇలాగ ఆయిల్ ప్యాకెట్తో పాటు మీరు ఇలాగ కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనంటే నల్లగా అవ్వకుండా, గట్టిగా అవ్వకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఒక ఆయిల్ ప్యాకెట్ని అయితే తీసుకొని కట్ చేస్తాను. మామూలుగా మనకి వంటలో వాడుకునే ఆయిలే కాకుండా దీపం ఆయిల్ కూడా ప్యాకెట్లలో వస్తూ ఉంటుంది కదా. సో ఇలాగ వాడే స్పానర్స్ అయితే ఏమి, ఇలాంటి కటింగ్ ప్లేయర్ ఇలాంటివన్నీ కూడా టూల్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా రస్ట్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటిది ఒక ప్యాకెట్ తీసుకొని దాంట్లో ఇలా అన్నీ కూడా చేసేసినామనంటే ఉండే రస్ట్ అంతా పోతుంది, మళ్ళీ రస్ట్ రాకుండా ఉంటాయి అనమాట. అదే కవర్లో స్టోర్ కూడా చేసేసుకోవచ్చు. మీరు దాంట్లోనే పెట్టేసి మీరు ఎక్కడైనా సైడ్లో పెట్టేసుకున్నారనంటే ఎప్పటికీ కూడా నీట్గా ఉంటాయి. ఇంకా మళ్ళీ రస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉండవు అనమాట. కటింగ్ ప్లేయర్లు ఇలాంటివి కూడా మంచిగా నీట్గా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి ఇలా ఆయిల్తో ఉండడం వల్ల. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చాకుని గమనించండి, ఎంత రస్ట్ పట్టేసి ఉందో. ఆ చాకు అలాంటివి ఎక్కువ రోజు కాకపోయినా మనం అప్పుడప్పుడు ఇలాంటివి యూజ్ చేయాల్సి వస్తూ ఉంటాయి. ఏమైనా గట్టిగా హార్డ్గా ఉండేటివి కట్ చేయాల్సి వచ్చినప్పుడు చూడండి దాన్ని రుద్దుతుంటే రస్ట్ అంతా ఎలా వస్తుందో. మామూలుగా వాటర్తో కడిగి తుడిస్తే మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ రస్ట్ పట్టేసే ఉంటుంది. అది ఎన్నిసార్లు కడిగినా కూడా అలాగే రస్ట్ పట్టేస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ మంచిగా ఆయిల్ అంతా అప్లై చేసి బాగా ఇలాగ రుద్దేసిన తర్వాత ఒకసారి స్టీల్ స్క్రబ్బర్ తీసేసుకొని గట్టిగా రుద్దినామనంటే ఆల్రెడీ ఆ పట్టేసిన రస్ట్ అంతా కూడా ఏదన్నా ఉందంటే వదిలిపోతుంది అనమాట. ఇలా గట్టిగా రుద్దేసుకోవాలి. చూడండి మీరు ఒకసారి ఇలా చేసిన తర్వాత వాష్ చేసి చూపిస్తున్నాను, నీట్గా వచ్చేసింది. తర్వాత ఇక్కడ ఉండే తడి అంతా కూడా మంచి క్లాత్తో తుడిచేసి తర్వాత ఇంకొక ఆయిల్ ప్యాకెట్ని అయితే తీసుకోవాలన్నమాట. ఇది మనము స్టోర్ చేసుకునే దానికి అనమాట. అంటే మామూలుగా రెగ్యులర్గా యూజ్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఎప్పుడన్నా ఒకసారి యూజ్ చేసుకునే చాకులైనా పర్వాలేదు. ఇలాగ ఒక ఆయిల్ ప్యాకెట్ కట్ చేసుకొని ఇలా చూడండి లోపల పెడితే మనకు ఆయిల్ అంటుతూ ఉంటుంది కదా. సో దీంతోనే మనం డైరెక్ట్ స్టోర్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా ప్యాకెట్ అలాగే పెట్టేసుకుని కావాలన్నప్పుడు బయటకు తీసి యూజ్ చేసుకోవాలి, లేదంటే అలాగే పెట్టేసుకోవాలి. అప్పుడు ఏంటంటే రస్ట్ రాదు. కొద్ది రోజులు అలా చేయడం వల్ల ఇంకా కంప్లీట్గా రస్ట్ లేకుండా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఆయిల్ ప్యాకెట్ని అయితే ఇలాగ తీసుకొని మిడిల్లోకి అయితే ఇలాగ కట్ చేసేసుకున్నాను రెండుగా. ఇప్పుడు చూడండి ఇక్కడ ట్యాప్స్ దగ్గర ఇదంతా కూడా రస్ట్ వచ్చింది కదా. స్టీల్ ట్యాప్స్ మనము ఐరన్వి ఇలాంటివన్నీ వాడుతున్నప్పుడు ఖచ్చితంగా వాటర్ పడినాయంటే రస్ట్ వస్తూ ఉంటాయి. ఇవి రెగ్యులర్గా మనకి వాటర్ పడుతూ ఉండడం వల్ల రస్ట్ అనేది ఎక్కువైపోయి చిలుములాగా అయిపోయి ఇంకా మనకి అది మొత్తము పాడైపోతూ ఉంటాయి, విరిగిపోతూ ఉంటాయి కదా. సో అప్పుడప్పుడు ఇలాగా వీటిని ఆయిల్తో ఇలా చేసామనంటే కనుక ఎక్కువ రస్ట్ రాకుండా ఉంటాయన్నమాట. వాటర్ పడకుండా, వాటర్ అబ్జర్వ్ చేసుకోకుండా ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఉండవన్నమాట. ఈ పడేసే ఆయిల్ ప్యాకెట్తోనే చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనము మంచిగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి గ్రిల్ గేట్ ఉంది కదా. సో దీని దగ్గర అయితే మొత్తం పెయింట్ అంతా లేసిపోయింది. అంటే ఇలా వేయడం తీయడంలో పెయింట్ పోయి మొత్తం కూడా అది బయటకు వచ్చేసింది, ఐరన్ అంతా కనబడుతుంది. ఇంకా అదేంటంటే అక్కడ మొత్తం అది ఫామ్ అవుతూ ఉంటుంది, కొంచెం కొంచెంగా రస్ట్ వస్తూ ఉంటుంది, మొత్తం డోర్ గేట్ అంతా పాడవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ ఈ ప్లేస్లో మనము ఆయిల్ ప్యాకెట్తో ఇలాగ అప్లై చేసామంటే చాలా రోజులు ఇది ఆయిల్తోనే ఉంటుంది అనమాట. ఇంకా రస్ట్ వచ్చే ఛాన్స్ ఉండదు.
ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఇంకా ఇలాగ ఉండేదంతా ఇలా ఉంటుందన్నమాట. ఆయిల్ అప్లై చేస్తూ ఉండడం వల్ల ఇలాగ నెలకు ఒకసారి 15 డేస్కి ఒకసారన్నా అప్పుడప్పుడు ఇలాగ చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో ఉండే ఆయిల్ ప్యాకెట్సే కాబట్టి చూడండి అంతా ప్యాకెట్కి ఎలా అంటుకుందో. ఇంకా అవే కాకుండా డోర్కి బ్యాక్ సైడ్ ఇలాంటివి జాయింట్స్ ఉంటాయి కదా, సో ఇవి కూడా చిలుము రాకుండా మంచిగా నీట్గా ఉండాలంటే వీటిని కూడా ఒక్కొక్కసారి ఇలాగా ఆయిల్తో కొంచెం అప్లై చేసామనంటే ఇంకా అవి ఎప్పటికీ రావన్నమాట. ఇక్కడ బాత్రూమ్ డోర్ గమనించండి, లోపల పక్క సాల్ట్ వాటర్ అంతా పడడం వల్ల ఇలాగ డోర్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇవేంటంటే ఎక్కువ రోజులు మనం ఇలాగే పెట్టేసామనంటే కనుక అవి మొత్తం కూడా పైన ఉండే లేయర్ అంతా పాడైపోయి అవి మార్చుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది. డోర్లు తొందరగా పాడైపోతూ ఉంటాయి అనమాట. అలా అవ్వకుండా మనం నీట్గా ఉండాలి అని అంటే కనుక ఇలాగా ఆయిల్ ప్యాకెట్ని అయితే తీసుకొని దానిపైన గట్టిగా ఇలాగా స్ప్రెడ్ చేసేయండి. మొత్తం ఆయిల్ అంతా కూడా డోర్కి అంటేలాగా స్ప్రెడ్ చేసేయండి. అప్పుడు ఏంటంటే అది దానిపైన ఉండే సాల్ట్ అదంతా కూడా పోతుందన్నమాట. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల దానిపైన వాటర్ నిలబడే ఛాన్సెస్ ఉండవు అనమాట. ఒకవేళ పడినా కూడా దాని మీద పడకుండా కిందికి కారిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే ఇలా సాల్ట్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు, నీట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి మనము అప్లై చేసిన డోర్ ఎలా ఉంది, పక్కన ప్లేస్ ఎలా ఉందనేది. ఇలాగా ఆయిల్ ప్యాకెట్ ఒకటి తీసుకొని మీరు మొత్తం నీట్గా అప్లై చేసుకున్నారని అంటే ఇప్పుడు వాటర్ వేసి చూపిస్తాను చూడండి, కిందికి వెళ్ళిపోతూ ఉన్నాయి. అక్కడ డోర్ పైన నిలబడవు, మనకి ఎక్కువ రోజులు డోర్ అనేది సేఫ్గా ఉంటుంది. ఇంకా ఇలాంటి మనం ఆయిల్ క్యాన్స్, నెయ్యి ఉండేటివి ఇలాంటివన్నీ కింద పెట్టుకుంటూ ఉన్నప్పుడు కింద అవంతా కూడా పాడైపోతూ ఉంటుంది. ఆ ప్లేస్ అంతా కూడా బంకగా అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటివి కట్ చేసిన ఒక ఆయిల్ ప్యాకెట్ని తీసుకొని ఇలా కింద ఐటమ్స్ కింద పెట్టుకున్నామంటే నీట్గా ఉంటాయి. ఫ్రెండ్స్, మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే దీంట్లో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పడేసే వాటితో మనము పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చని ఈ వీడియో ఉద్దేశం అనమాట. మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకెవరికైనా ఉపయోగపడితే తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.